టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే కేసీఆర్ ను ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలు నందీనగర్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేయగా వారిని పోలీసులు చెదరగొట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నందీనగర్లోని నివాసంలో సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు బిల్డింగ్లోని 2వ అంతస్తులో ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్ కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. అడ్వకేట్ రామచందర్ రావుతో పాటు మరొకరు కేసీఆర్ వెంట ఉండేందుకు సిట్ అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నందీనగర్లోని నివాసంలో సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు బిల్డింగ్లోని 2వ అంతస్తులో ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ. ప్రియాంక, ఇటు సిట్ సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే సిట్ ముందు కేసీఆర్ హాజరయ్యారు అన్నట్లుగానే చెప్పాలి. నందీనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఆయన సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్ణీత సమయానికి కేసీఆర్ ను సిట్ విచారించాల్సి ఉండగా 10 నిమిషాల ముందు అంటే 2:50 సిట్ అధికారులు కేసీఆర్ నందీనగర్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం 3:10 ప్రారంభమైంది. అంటే ఇప్పటి వరకు సిట్ విచారణ కేసీఆర్ ని విచారించి ప్రారంభమై 3 గంటలు కావస్తుంది. 3 గంటలుగా కూడా కేసీఆర్ పైన ఇటు సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. కేసీఆర్ నందీనగర్ నివాసంలో 2వ అంతస్తులో కూడా ఈ పరికరాలన్నీ కూడా అంటే ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఈ విచారణకు సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ కూడా అక్కడ అమర్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కేసీఆర్ తో పాటు ఒక లాయర్ని, ఆయన వ్యక్తిగత లాయర్ని, అదే విధంగా ఆయనకు సంబంధించినటువంటి మరొక వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా అనుమతించాలి అని చెప్పి లేఖలో పేర్కొన్నప్పటికీ కూడా కేసీఆర్ ను ఒంటరిగానే ఇటు సిట్ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు చేయాల్సి వచ్చింది, తెలిసి చేశారా లేదంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల పొందినటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశాల్లో కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నిటికీ మించి ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన్ని పునర్నిర్మించడానికి అంటే ఉద్యోగంలో మరలా ఆయనకి తీసుకోవడానికి ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏ విధంగా కూడా ఆయన్ని అధికారిగా నియమించారు అనేటువంటి అంశాలపైన కొంత పోలీసులు అంటే సిట్ అధికారులు వాటిపైన ప్రశ్నలు కేసీఆర్ పైన సంధిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఏదైనా కానీ ఇటు కేసీఆర్ కి సంఘీభావంగా అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంత ఇటు నందీనగర్ నివాసం కేసీఆర్ నివాసం దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నందీనగర్ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో నందీనగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి 4 వైపులా కూడా 4 అంచెల భద్రతను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగానే చెప్పాలి. ప్రధానంగా చుట్టూ పోలీస్ పహారాలోనే నందీనగర్ ఉంది అన్నట్లుగానే చెప్పొచ్చు. ఇంకా ప్రత్యేకించి ఇటు తెలంగాణ భవన్ దగ్గర కూడా ఉదయం నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామాలలో కూడా
అన్ని చోట్ల కూడా ఇటు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో పాటు అంటే వారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే నిరసన తెలియజేస్తున్నారు. మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 3 గంటలు కావస్తుంది సిట్ విచారిస్తూ కేసీఆర్ ని. ఇంకా మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ.